మనకి ఆల్మోస్ట్ ఆల్ చెన్నైలో మల్టిపుల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. బట్ ఏవిఐటీని ఎందుకు చూస్ చేసుకోవాలి అవును. అనే క్వశ్చన్ మార్క్ అనేది పేరెంట్ దగ్గర ఉంటదనమాట. హ్మ్. సో, పేరెంట్ దగ్గరైనా, స్టూడెంట్‌కైనా కూడా మనం ఇచ్చే క్లారిటీ ఏమంటే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఫోకస్ పెట్టేది ఫ్యాకల్టీ అండి. యాహ్! వన్ మోర్ థింగ్ ఏమంటే మనము సిలబస్ అనేది కొంచెం అడ్వాన్స్‌డ్ సిలబస్ అనేది మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. ఏమంటే ఇప్పుడు ఏ కాలేజెస్ అయినా సరే 2020, 21 సిలబస్‌ని రన్ చేసుకుంటా వెళ్తా ఉన్నారు. హ్మ్. పిల్లలొచ్చేసరికి ఎప్పుడు జాబ్‌లోకెళ్తాడు? 29 తర్వాత జాబ్‌లోకెళ్తాడు. హ్మ్. సో, అప్పుడు టెక్నాలజీస్ అనేది మనకొచ్చేసరికి ఇంటర్ తర్వాత వచ్చే పిల్లలకి 29 తర్వాత జాబ్‌లోకెళ్ళేటప్పుడు ఇంజినీరింగ్‌లో మేమొచ్చేసరికి కరిక్యులంతో పాటు సిలబస్ అనేది యాడ్ ఆన్ చేసుకుంటున్నాము. ఎగ్జాక్ట్‌లీ. అప్పుడు ఏవైతే టెక్నాలజీస్ ఉన్నాయో ఇంజినీరింగ్‌లో వచ్చేసరికి మేము ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు ఆ సిలబస్ అనేది రన్ చేసుకుంటూ 29 తర్వాత బయట వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకుంటున్నాం. దానివల్ల వాళ్ళకి ఈజీ అవుతుంది. అవును. యెస్. సో, జాబ్స్ పరంగా వచ్చి చాలా అడ్వాన్స్‌డ్‌గా వాళ్ళు వెళ్ళడానికి ఆప్షన్స్ ఉంటాయి. అది కాకుండా మేము ఫ్యాకల్టీ అని చెప్పాను. హ్మ్. ఫ్యాకల్టీ వచ్చేసరికి అందరూ పీహెచ్‌డీ డాక్టరేట్స్ తీసుకుంటున్నాం. అది కాకుండా ఐఐటీ, ఎన్ఐటీ స్టాండర్డ్స్ ఉన్న ఫ్యాకల్టీస్‌ని కూడా ఇంట్రొడ్యూస్ చేసుకున్నాం అనమాట. ఓకే. అది కాకుండా మేము అబ్రాడ్ ఓరియెంటెడ్ ఫ్యాకల్టీని కూడా ఇంకా ఫర్దర్‌గా వచ్చేసరికి రిక్రూట్ చేసుకుంటా ఉన్నాం. ఓకే. సో, ఫ్యాకల్టీలో మేము చాలా స్ట్రాంగ్ ఉన్నామనమాట. సో, ఇది ఒక బేస్‌లో రన్ అవుతా ఉంటది. నెక్స్ట్ బేస్ వచ్చేసరికి మనకి ఎక్స్‌ట్రా కరిక్యులమ్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనము ఇంజినీరింగ్ అకాడమిక్ వైజే కాకుండా మనము కంపెనీ ఓరియెంటెడ్ సిలబస్ అనేది మనం యాడ్ ఆన్ చేసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టు ల్యాబ్స్ అనేది మనం వచ్చి డివైడ్ చేసి పెట్టుకున్నాం.